హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను ఒక మూవీ అయితే చూసాను. ఆ మూవీ పేరు 'స్పార్క్ ద లైఫ్'. సో, ఈ మూవీ యొక్క కథ ఏంటి? అసలు ఆ సైంటిస్ట్ ఎందుకు ఆ బ్రెయిన్‌పై ప్రయోగాలు చేస్తా ఉంటాడు? ఎందుకు 19 సంవత్సరాల అమ్మాయిలందరూ చనిపోతూ ఉంటారు? సో, దీని వెనకున్న మిస్టరీ ఏంటి? అసలు కథ ఎలా మొదలవుతుంది? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీనే ఒక తండ్రి కూతురు సీన్ అయితే వస్తదనమాట. కట్ చేస్తే వాళ్ళిద్దరూ ఒకరికొకరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఒకరికొకరని కాదు వాళ్ళ కూతురే వాళ్ళ తండ్రినయితే చంపేస్తది. హీరోయిన్ వాళ్ళ ఇంటికైతే పెళ్ళికొడుకుతో అయితే ఒక గెస్ట్ అయితే వస్తాడు. సో, మా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరైతే చాలా మంచి ఫ్యామిలీ అంటే ఇంతకి ఆ కూతురికైతే ఆ పెళ్లయితే ఇష్టముండదనమాట. సో, దాని తర్వాత నాకు ఆల్రెడీ ఒక డ్రీమ్ బాయ్ ఉన్నాడు. నా కల్లోకి వస్తూ ఉంటాడు 18 సంవత్సరాల నుంచి అనైతే చెప్పుకుంటూ వస్తది హీరోయిన్. సో, దీంతో ఆ డ్రీమ్ బాయ్ ఎవరో ఒక 30 రోజులైతే వెతికి పెట్టుకోమంటాడు వాళ్ళ డ్యాడీ. సో, ఆ డ్రీమ్ బాయ్ ఒకానొక రోజున నడుచుకుంటా తన బ్లాక్ జాకెట్ అయితే కనిపిస్తది. సో, హీరోయిన్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అతను ఎక్కడికెళ్ళాడో చూడమనైతే చెప్పిద్ది. సో, సడెన్‌గా మన హీరో ఇంట్రడక్షన్ అయితే అవుతాడనమాట. సో, ఇంట్రడక్షన్ అయితే ఆ సీన్ అనమాట. సో, దాని తర్వాత మనకి వెన్నెల కిషోర్ ఎంట్రన్స్ వస్తది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్‌లో ఉన్న కథ మళ్ళీ వైజాగ్ అయితే షిఫ్ట్ అవుద్ది. వైజాగ్‌లో అయితే సెకండ్ హీరోయిన్ అయితే వస్తది. సో, ఈ సెకండ్ హీరోయిన్‌కి మనోడికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటది. అది తర్వాత అయితే రివీల్ చేద్దాం. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో అయితే మనోడు ఈ మెడికల్ స్టూడెంట్ అనమాట. సో, మెడికల్ స్టూడెంట్ కాస్త మళ్ళీ మనకి హైదరాబాద్ కథలోకి షిఫ్ట్ అవుద్ది. అదే ఇప్పుడు ఆ ముసలిదున్నది గదా! ఆ బామ్మ ఏం చేస్తదంటే, ఆ డ్రీమ్ బాయ్ ఎక్కడున్నాడని వెతికి పెట్టుకుందామని హీరోయిన్ చూస్తూ ఉంటది. ఆ హీరోయిన్ ఇంటి ఎదురుగుండానే ఉంటాడనమాట. సో, దాంట్లో ఉన్నది ఆళ్ళ బామ్మకి చెప్పిద్ది ఇక్కడున్నాడని. ఆళ్ళ బామ్మ ఏం చేద్దంటే ఆళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. హీరో ఆళ్ళ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ ఇద్దరు ఉంటారు. ఇది ప్రేమించింది డ్రీమ్ బాయ్ ఈడేమో అనుకోని వెన్నెల కిషోర్‌నయితే తీసుకొచ్చేద్ది. వెన్నెల కిషోర్ కాస్త ఒప్పుకుంటాను నేను కాదని. దాని తర్వాత మనకు ఇంకో క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ అవుద్ది. ఆ క్యారెక్టర్ ఏంటో కాదు సుహాసిని క్యారెక్టర్ అనమాట. సో, తను వరల్డ్ బెస్ట్ మైండ్ రీసెర్చ్ ఆవిడ కింద నోబెల్ బహుమతికైతే ఎంపికవుద్దని ప్రెస్ మీట్ అయితే పెడతారు. దాని తర్వాత 18 ఏళ్ల అమ్మాయి మళ్ళీ సూసైడ్ అయితే చేసుకుంటది. ఎక్కడంటే క్లాతింగ్ వాసన పీల్చగానే ఆ అమ్మాయికి స్పార్క్ అనే ఒక వెలుతొచ్చి కంట్లో ఒక ఇద్దరిని చంపేసి తను సూసైడ్ చేసుకొని అయితే చనిపోద్ది. దాని తర్వాత మళ్ళీ వైజాగ్‌లోకి వెళ్ళిపోద్ది కథ మెడికల్ క్యాంప్‌లోకి. సో, ఇలాగ ఈ లవ్ ప్రయాణం అయితే జరుగుతూ ఉంటదనమాట. ఈ లవ్ స్టోరీ ట్రాక్ అయితే ఇద్దరు హీరోయిన్‌ది అటు వైజాగ్‌ది, ఇటు హైదరాబాద్ కూడా ట్రాక్ నడుస్తూనే ఉంటది. దీంట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ వస్తది. ఆ ట్విస్ట్ ఏంటంటే వైజాగ్ హీరోయిన్ ఏం చేస్తదంటే ట్రైబల్‌కెళ్ళి అక్కడ మెడిసిన్ ఇస్తూ ఉంటది. ఆ మెడిసిన్ కాస్త ఆర్క్ అనే టాబ్లెట్స్ ఏసుకోవడం వల్ల ఈ అమ్మాయికి మైండ్‌లో ఏదో విధంగా మారిపోయి వాళ్ళ కుటుంబాన్నయితే చంపేస్తది. హీరో ఇంటి దగ్గరున్న ఒక కుర్రోడు చెప్పేస్తాడనమాట అతని పని మనిషి. ఏమనంటే, "మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఆల్రెడీ వైజాగ్‌లో ఒక అమ్మాయిని చంపేసాడనైతే" చెప్తాడు. అది ట్విస్ట్ అయితే హీరోయిన్‌కయితే వాళ్ళ డ్యాడీ చెప్తాడు. సో, దీంతో ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఒకటొస్తది. సో, తన ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌ని చంపేస్తది. సో, దీంతో పోలీసులయితే ఎక్కడున్నారని వెతుకుతారు. మళ్ళీ వైజాగ్ స్టోరీకైతే ఎళ్ళొద్దనమాట కథ. వైజాగ్‌లో తన హీరోయిన్ ఎలా చనిపోయిందని ఒక స్టోరీ అయితే రివీల్ అవుద్ది. సో, వైజాగ్‌లో హీరోయిన్‌కేంటంటే ఆల్రెడీ తిన మీద కూడా స్పార్క్ అనే ప్రయోగం అయితే చేస్తారు. సో, ఆ ప్రయోగం చేయడం వల్ల తినేం చేస్తదంటే యాక్సిడెంటల్ అయితే దెబ్బలు తగిలితే హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తే తిన మీద స్పార్క్ ప్రయోగం కింద హాస్పిటల్‌లో అయితే ఇంజెక్ట్ అయితే చేస్తాడు. సో, దాని తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని అయితే చనిపోద్ది. అసలు కథ ఎక్కడికెళ్ళద్దంటే మళ్ళీ ట్రైబల్ ఏరియాకైతే హీరో ఎళ్తాడనమాట. హీరో ఎళ్లి ఇక్కడ ట్రీట్‌మెంట్ చేసిన నేను చూసుకున్న వాళ్ళంతా ఏమయ్యారంటే వాళ్ళ ముగ్గురు ఎప్పుడో చనిపోయారనైతే చెప్తారు. దేనివల్ల చనిపోయారంటే అమ్మవారు ఇలాగ బలి తీసుకుంది. ఆ ముగ్గురిననైతే ఆ పూజారి అయితే చెప్తాడు. ఇదైతే హీరో నమ్మడు. ఎవరు ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని ఎనకాల ఒక పెద్ద ప్లానే ఉందనైతే ఆ కుట్రని పోలీస్‌కైతే చెప్తాడు. ఆ పోలీస్ అయితే అస్సలినడు. సో, ఆ రోజు మెడికల్ క్యాంప్‌కెళ్ళినప్పుడు మీ దగ్గర ఏం జరిగిందని మళ్ళీ అక్కడికెళ్ళి తన లవర్‌తో ఉన్న ఒక టీచర్‌ని కూడా అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్పిద్దనమాట. ఆ రోజు మేము ఇక్కడ ఈ గుండుగాడినయితే చూసామని చెప్పిద్ది. ఈ గుండుగాడిని ఎతుక్కుంటూ ఎళ్లి అక్కడ ఒక ఫైట్ సీన్ అయితే జరిగిద్ది. సో, ఇదంతా అయ్యాక మనకి ఈ ప్రయోగాలు ఎక్కడెక్కడ స్టార్ట్ అయినాయని మన హీరో అయితే మొత్తం ప్లాన్ యేసుకుంటాడనమాట. అసలు ప్రీ ప్లాన్డ్‌గా చేస్తాడు. ఇది న్యూ ఢిల్లీ వరకైతే తాగిద్ది. న్యూ ఢిల్లీకెళ్ళాక మనకొక క్యారెక్టర్ ఆర్మీ క్యారెక్టర్‌లయితే ఇంట్రొడ్యూస్ అవుతాయి. ఆళ్ళ మనవరాలు దగ్గరికెళ్ళాక ఆ అమ్మాయి పెట్టయితే ఇస్తది. ఇక్కడి నుంచి ఆర్మీ స్టోరీ అయితే రివీల్ అవుతూ ఉంటదనమాట. ఆర్మీ ఒక
ఆఫీసర్ అంటే రుద్ర అనే ఆఫీసర్ ఏం చేస్తా ఉంటాడంటే, ఇక్కడున్న టెర్రరిస్టుల మీద ఎవరైతే దొంగలు, ఇలా మర్డరర్స్, ఇక రేపిస్టులు, ఇలా టెర్రరిస్టులు ఇలాంటి వాళ్ళుంటారో వాళ్ళ మీద ఒక ప్రయోగం చేద్దామనైతే ప్లాన్ అయితే ఇస్తాడు. ఇతని పేరే రుద్ర. ఇతను ఒక సైంటిస్ట్ అన్నమాట. ఆర్మీ ఆఫీసర్‌లో ఒక సైంటిస్ట్ విభాగానికి చెందినవాడు. సో, ఎవరిదైతే మనం మైండ్ కంట్రోల్ చేస్తామో వాళ్ళ ద్వారా శాంతియుతంగా యుద్ధాన్ని మనం చెయ్యొచ్చని జెప్పి ఒక ప్లానింగ్ అయితే ఇస్తాడు. అంటే ఇతర దేశంలో ఉన్న ప్రధాన మంత్రిని మనం ఎక్కడుండేని చంపేయొచ్చనైతే ఒక ప్లానింగ్ అయితే ఇస్తాడు. ఈ ప్లానింగ్ అయితే గవర్నమెంట్‌కి నచ్చిద్దని చెప్తారు ఆడి ముందు. సో, ఈ ప్లాన్ వల్ల దేశం మొత్తం నాశనం అయిపోద్దని తెలిసాక ఎలాగైనా వీడిని చంపేద్దామని ఒక ప్లాన్ అయితే ఏస్తాడు. సో, ఆర్మీ కమాండర్ అయితే ఒకాయన ప్లాన్ ఏస్తాడు వీడిని చంపేద్దామని. సో, వీడేంటంటే కొన్ని సబ్జెక్ట్స్ అయితే కావాలని చెప్పి ఒక ప్రయోగానికి స్పార్క్ అనే ప్రయోగానికి ఆ ఫార్ములాని ఇంప్లిమేషన్ చేయడానికి కొంతమంది అంటే ట్రైబల్స్‌ని, ఇది ఆర్మీ ఆఫీసర్‌ని ఈళ్ళందరిని యూజ్ చేసుకొని ఆ ప్రయోగం అయితే చేస్తాడు. చాలా సబ్జెక్ట్‌లు అయితే ఫెయిల్ అయిపోయి చనిపోతాయన్నమాట. ఈడు మైండ్ రీడ్ చేసేదైతే ఒక ప్రయోగం అయితే స్టార్ట్ చేస్తాడు. దీనికి గవర్నమెంట్ ఈడిని చంపేద్దామని అయితే ప్లాన్ చేస్తది. ఆ రోజు ఈడు ప్లానింగ్ ఇచ్చిన దాని తర్వాత పీఎం అక్కడికెళ్ళి ఈడిని చంపేయండి అని అయితే ఆర్డర్ ఇస్తాడు. సో, వీడే ఆళ్ళందరిని చంపేసి అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుంటాడు. ఈడు స్పార్క్ ప్రయోగాన్ని కూడా అక్కడే అమలు చేస్తాడన్నమాట. దాని తర్వాత ఈడు బ్రెయిన్ మీద అయితే రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. 18 ఏళ్ళు, 19 ఏళ్ళు ఉన్న అమ్మాయిలందరిని గ్రూప్ వైస్‌గా ఒక న్యూరో అనే హాస్పిటల్ కనెక్షన్‌కి అక్కడికొచ్చినోళ్ళందరికీ ఫ్రీగా అయితే మెడిసిన్ అయితే ఇస్తాడు. ఇది హాస్పిటల్ కాంప్లిమెంటరీ, దీనికేం డబ్బులేమి అవసరం లేదని ఆ న్యూరో హాస్పిటల్స్‌కొచ్చిన వాళ్ళందరికీ ఆ టాబ్లెట్స్ అయితే పెంచుతాడు. అదైతే యూజ్ చేసిన ప్రతి ఒక్కరినైతే ఫాలో చేస్తూ ఉంటాడనమాట. ఆ ఫాలో చేసిన వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళు వేసుకున్నాక ఈళ్ళ బిహేవియర్ ఎలాగుంటుందని వీళ్ళని ఫాలో చేస్తా అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అయితే ప్రయోగిస్తాడు. వాళ్ళ పేరెంట్స్‌ని అందరిని చంపేసుకొని వాళ్ళు కూడా చివరికి సూసైడ్ అయితే చేసేసుకుంటారు. ఇది సూసైడ్ బాంబ్ కింద అయితే తయారు చేస్తాడని మన హీరోకి అర్థమైపోయి ఈ ప్లాన్ మొత్తం అయితే చెప్తా ఉంటాడు. కానీ ఎవరు నమ్మరు. సో, ఆఖరి సబ్జెక్ట్ కింద ఈ మెహరీన్ అయితే తీసుకుంటారు. హీరోకి ఎక్కడో మండి ఆ మెహరీన్‌ని ఎక్కడుందని చనిపోయాడని నమ్మించిన పోలీసులు అసలు ఏం జరిగిందని ఆ కథ అంతా తీసేసరికి ఈడు ఇంతకీ సైంటిస్ట్ బతికుంటాడు రుద్ర అనేవాడు. సో, ఈ ల్యాబ్‌లో ఈడంతా ఈ ప్రయోగాలు చేసడానికి ఎనకున్న ఒక వ్యక్తి అయితే ఉంటారో, ఆ వ్యక్తి ఎవరో కాదు సుహాసిని అన్నమాట. దీని ఎనక ఉన్న మాస్టర్ ప్లాన్ మొత్తం సుహాసిని అయితే చేస్తది. భవిష్యత్తులో యుద్ధాలు ఇలాగ సైంటిఫికల్‌గా చాలా జరుగుతాయనే నిదర్శనంతో అయితే ఈ సుహాసిని అయితే చెప్తూ ఉంటది. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం నీదే. ఈ బ్రెయిన్‌లన్నీ వాడు కలెక్ట్ చేసుకొని వాడు ప్రయోగం చేయడానికి నువ్వే అర్హత ఇచ్చావు. ఈడికి అన్ని సబ్జెక్ట్‌లు కావాలని నువ్వు ఈ ప్లానింగ్ ఇంప్లిమేషన్ చేసి ప్రపంచం నీ చేతిలో పెట్టుకుందామని అయితే నువ్వు ప్లాన్ చేసావని చెప్పి హీరో అయితే సుహాసిని దగ్గర మొత్తం చెప్తాడన్నమాట. దీంతో సుహాసినికి ఏం చేయాలో తెలియక నీ విజ్ఞతకి వదిలేస్తున్నానని చెప్పేసిన దాని తర్వాత ఆ వైరస్ అనేది ఇదే ఎక్కించుకొని చనిపోద్దనమాట. ఇక్కడితో కథ అయితే ఎండ్ అయిపోద్ది. తన లవరు చావు గల కారణమైన ఒక కెమికలైజ్‌ని ఇతను కనిపెట్టి సాల్వ్ చేస్తాడనమాట మొత్తం కేస్‌ని మొత్తం. సో, ఇటు మెహరీన్‌ని కూడా కాపాడుకొని లాస్ట్‌కి అయితే కథ అక్కడితో ఎండ్ చేస్తాడు. సో, దీంట్లో ఈ సైంటిస్ట్ ప్రయోగం ఏంటంటే మెదడుని తీసి ఆ మెదడుని మైండ్ కంట్రోల్ చేయొచ్చు అనే ఒక ఐడియాలజీతో అయితే ముందుకెళ్తూ ఉంటాడు. సో, ఎంతోమందినైతే యువతలను టార్గెట్ చేసి వాళ్ళనైతే చంపేసి వాళ్ళ బ్రెయిన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళతో ప్రయోగాలైతే చేస్తూ ఉంటాడు. చివరికి హీరోకి తెలిసిపోయి నాశనం చేసేస్తాడు ఆ ప్లాన్ మొత్తం. ఆఖరికి కథ అయితే చాలా బావుంది గానీ హీరో అయితే సూట్ కాలేదనమాట. సో, క్యారెక్టర్‌లు కూడా అంతగా సెట్ కాలేదని నేను అనుకున్నా చూసినంత సేపు. సో, మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.